पूज्याय वीरभद्राय दक्षयज्ञ भग्नकाय दुष्टकर्म छेदिताय शिष्टरक्षण दीक्षिताय आर्तत्राणपराय अभयहस्ताय नित्यकल्याण रूपाय निगमार्थ प्रकाशाय भुक्ति मुक्ति प्रदाताय मुरमल्ल निवासाय शरभशरभाय वीरेश्वराय महं भजे भरद्वाजांतर्भूत पावन वृद्धगौतप्रति तीरम ఈ మునిమండల క్షేత్రం మురమళ్ళ క్షేత్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. స్వామివారి సన్నిధిలో అక్టోబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు స్వామివారి సన్నిధిలో విశేషంగా కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ రెండో సోమవారం కావడంతో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారి పర్యవేక్షణలో మా చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో మరి వేళ విచ్చేసే భక్తులు ఎవరి మందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ తెల్లవారుజాము నుండి మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధగౌతమి తీరంలో భక్తులు ఎవరి మంది కూడా స్నానాచరించి మరి పంచామృతాభిషేకంలోనూ అలాగే నిత్యాభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే కార్తీక మాస మహోత్సవ ఏర్పాటులో భాగంగా పౌర్ణమి 5వ తారీఖు నవంబర్ పౌర్ణమి సందర్భంగా స్వామివారి సన్నిధులు విశేషంగా అభిషేకాలు, చండీ హోమం, సోలాల సంబరంతో పాటు జ్వాలాతోరణం నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రుద్రహోమం, ఆరుద్ర నక్షత్రానికి రుద్రహోమం, అలాగే పౌర్ణమి తిథికి చండీ హోమం ప్రతి మాసశివరాత్రికి నిర్వహిస్తున్నట్లుగానే కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజున 1,00,000 బిల్వార్చన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. అలాగే ఆఖరి రోజున కార్తీక మాసం ఆఖరి రోజు ఎప్పటిలాగే దీపోత్సవ మహోత్సవాన్ని స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఈ కార్తీక మహోత్సవాల్లో భక్తులు ఎవరి మంది కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. మురమళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. ఈ కార్తీక మాసం సందర్భంగా మనకి ఈ 4 సోమవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి కానీ తర్వాత మరి కార్తీక మాసంలో లాస్ట్ రోజు వచ్చేటువంటి అమావాస్య దీపోత్సవం కానీ ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడానికి మేము మా వైదిక సిబ్బంది అంతా కూడా చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారికి ఉచిత ప్రసాదం అలాగే మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా ఈ 4 సోమవారాలే కాకుండా పౌర్ణమి రోజున కూడా మనం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా లాస్ట్ మనం సోమవారం తీసుకుంటే సుమారుగా 2,000 మంది భక్తులు వచ్చి అన్నప్రసాద స్వీకారంగానే తీసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సోమవారం భక్తుల తాకిడి అధికంగా ఉంది. వాటికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకున్నాం. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5వ తారీఖున మనకి జ్వాలాతోరణ కార్యక్రమం అన్నది విశేషంగా మనం ఈ మురమళ్ళ వీరేశ్వర స్వామి సన్నిధిలో చేసుకోవడం అన్నది చాలా పరిపాటిగా నడుస్తుంది. దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ జ్వాలాతోరణ కార్యక్రమానికి విచ్చేసేటటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి పటిష్టమైనటువంటి క్యూ లైను, అదేవిధంగా వారు స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను. భద్రకాళి వీరేస్వామి క్షేత్రం అండి ఇది. ఇక్కడ చాలా నమ్మకమైన దేవుడు, కోరిన వెంటనే కోరికలు తీర్చే దేవుడు అండి. మాకు ఏ ఆపద వచ్చినా, నిరుద్యోగం గురించి ఏంటి, వివాహం గురించి ఏంటి, ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి మాకు వెంటనే ఆపద తీర్చే దేవుడు అండి. ఈ కార్తీక మాసం నెలలు మేము ఇక్కడ విష్ణు సహస్రం, లలితా సహస్రం, భగవద్గీత చేస్తామండి. ప్రతి పౌర్ణానికి చండీ హోమం, ఆరుద్ర నక్షత్రానికి ఏకాదశ రుద్రాభిషేకాలు అవన్నీ జరుగుతాయండి. మాకు మహాశివరాత్రి లక్షపత్రి పూజ ప్రతి మాసం జరుగుతాయండి. ఇక్కడ వెంటనే ఏ కోరిక కోరుకున్న ముందు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కోరిన వరాలు వెంటనే తీర్చే దేవుడు మురమళ్ళ వీరేశ్వర స్వామి అండి. చేయించుకోవాల్సిన పిల్లలు ఎవరైనా సరే కళ్యాణం మొక్కుకుంటే వాళ్ళ అదృష్టం కొద్దీ 3 నెలల్లోని 6 నెలల్లోని వెంటనే కళ్యాణం జరుగుతుందండి. సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు, ఎవరికైనా సరే ఎటువంటి ఆపద వచ్చినా సరే ముందు కోరికలు తీర్చే దేవుడు ఎవరంటే మురమళ్ళ వీరేశ్వర స్వామి అండి.
కార్తీక మాసం ప్రతి సోమవారం ఉసిరికాయ దీపం మీద దీపం పెట్టిన వెంటనే క్షణాల్లో ముక్తినిచ్చే దేవుడు వీరేశ్వర స్వామి అండి. 4 సోమవారాలు ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.